జై జవాన్ జై కిసాన్ నినాదానికి దేశంలో జరిగిన 2 ఘటనలే సజీవ సాక్ష్యం. ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా వీళ్ళిద్దరి అవసరం ఎంత అనేది నిరూపించాయి. 2020లో కరోనాతో దేశంలో ఆహార సంక్షోభం సంభవిస్తే పంటను పండించిన రైతులే దేశం కడుపు నింపారు. లాక్డౌన్లో అంత ఇళ్లల్లో మగ్గిపోయారు. దుకాణాలు మూతపడ్డాయి. రవాణా స్తంభించింది. కానీ మన రైతులు కూడా వెనక్కి తగ్గలేదు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పొలాల్లో కష్టపడ్డారు. వరి, గోధుమ, కూరగాయలు, పండ్లు ప్రతి ఒక్కటి పండించి దేశంలోని 140 కోట్ల మంది కడుపు నింపారు. రైతు సంఘాలు, స్థానిక మండీల ద్వారా తమ పంటలను మార్కెట్కు చేర్చారు. అన్నదాతలు అని పేరుకు తగ్గట్టుగా దేశాన్ని ఆకలి నుంచి కాపాడారు. కరోనా సమయంలో ఆసుపత్రుల్లో వైద్యులు, పోలీసులతో పాటు రైతులు కూడా మనల్ని బతికించారు. మన సరిహద్దుల వద్ద రాత్రింబవళ్లు దేశాన్ని కాపాడే జవాన్ల గురించి చెప్పాలి. ఇటీవలి భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు మనందర్నీ భయపెట్టాయి. ఏప్రిల్ 2025లో జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. దీని వెనుక పాకిస్తాన్ ఉందని భారత్ ఆరోపించింది. దీనికి ప్రతిసాధనగా మన సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. మన జవాన్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి పాకిస్తాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టారు. శీతాకాలంలో సియాచిన్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ, ఎడారిలో 50 డిగ్రీల వేడిలోనూ మన సైనికులు దేశ సరిహద్దులను కాపాడుతున్నారు. వారి త్యాగం, ధైర్యం, దేశభక్తి మనల్ని సురక్షితంగా ఉంచుతోంది. ఈ రైతులు, జవాన్లు ఎటువంటి గుర్తింపు ఆశించరు. రైతు తన పంటను మార్కెట్కు చేర్చి నవ్వుతూ ఇంటికి వెళతాడు. జవాన్ సరిహద్దులో తన విధిని నిర్వర్తించి దేశం కోసం నిలబడతాడు. వీరు కెమెరాల కోసం, కీర్తి కోసం కాదు, కేవలం దేశం కోసం జీవిస్తారు. మనం ఈరోజు సురక్షితంగా, సంతోషంగా ఉండగలుగుతున్నామంటే దాని వెనక వీరి చెమట, రక్తం, త్యాగం ఉన్నాయి. దేశంలో నిలబడిన అసలైన హీరోలంటే వీరే.